సో ఈరోజు మనం నార్మల్ ఫంక్షన్కి యారో ఫంక్షన్కి డిఫరెన్స్ ఏంటిది అనేది చూద్దాం. కాన్స్ట్ నార్మల్ ఫంక్షన్. ఓకే, సో మనం ఫంక్షన్ని కాన్స్టెంట్కి ఒక వాల్యూ కింద కూడా అసైన్ చేసుకోవచ్చు. ఇలా వాల్యూ కింద అసైన్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఫంక్షన్ ముందు ఎటువంటి నేమ్ ఇవ్వాల్సిన అవసరం అనేది ఉండదు అన్నట్టు. ఓకే, సో ఇలా ఫంక్షన్కి మనము ఈ ఫంక్షన్ కీవర్డ్ ముందు జనరల్గా మనము ఇలా రాస్తాం కదా ఫంక్షన్ జనరల్గా ఫంక్షన్ కీవర్డ్ తర్వాత. సో దాన్ని ఏమంటాము అంటే నేమ్డ్ ఫంక్షన్ అంటాం అన్నట్టు. ఇలా మనము నేమ్ లేకుండా ఒకవేళ ఫంక్షన్ని రాస్తే దాన్ని అనానమస్ ఫంక్షన్ అని అంటాం, అంటే ఏ పేరు లేదని అర్థం. సో ఇలా పేరు లేని ఫంక్షన్ని మనము ఒక కాన్స్టెంట్కి మనము అసైన్ చేయొచ్చు ఇలా. ఓకే, సో దీంట్లో మనం కన్సోల్ డాట్ లాగ్ హెల్లో వరల్డ్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఎలా కాల్ చేయొచ్చు, నార్మల్ ఫంక్షన్ అని చెప్పి పారెంథీసిస్ ఇచ్చి సేవ్ చేస్తే మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు మనం ఆరో ఫంక్షన్ యూజ్ చేసి ఎలా రాస్తాం చూద్దాం. కాన్స్ట్ ఆరో ఫంక్షన్ అయితే మనం ఒక టెక్నిక్ ఏం చేద్దాము అంటే ఈ ఫంక్షన్ని మనం కాపీ చేసుకుందాం. ఇక్కడ పేస్ట్ చేస్తున్నా, జాగ్రత్తగా గమనించండి. ఈ ఫంక్షన్ కీవర్డ్ ఉందా, నేను దీన్ని రిమూవ్ చేసేసి పారెంథీసిస్ ఉందా, పారెంథీసిస్ తరువాత ఈక్వల్ టు రాసి గ్రేటర్ దెన్ రాస్తున్నా. సో ఈ సైడ్ని ఆరో అంటారు అన్నట్టు, అంటే ఈ ఈక్వల్ను గ్రేటర్ దెన్ని కలిపి మనము ఆరో అంటాం ఇక్కడ. సో జస్ట్ ఫంక్షన్ కీవర్డ్ ముందు ఉంటుంది కదా, దాన్ని మా తీసేసి ఈ పారెంథీసిస్కి కర్లీ బ్రేసెస్కి మధ్యలో ఈ ఆరోని పెట్టాలి మనం. సో ఇది ఆటోమేటిక్గా ఇప్పుడు ఆరో ఫంక్షన్ అయిపోయింది. ఇక్కడ మనం ఏం చేద్దామంటే హెల్లో వరల్డ్ ఐ ఆమ్ నార్మల్ ఫంక్షన్ I am arrow function. ఓకే, మనం ఇక్కడ కాల్ చేయడానికి ఎలా వాడాలి, సేమ్ కాలింగ్ చేసే విధానంలో ఎటువంటి మార్పు అనేది ఉండదు. చూసారు కదా, హెలో వరల్డ్ ఐఎమ్ నార్మల్ ఫంక్షన్ ఆరో ఫంక్షన్ అని చెప్పి వచ్చేసింది. సో దీనికి దానికి ఇదొక తేడా ఉంది. అయితే మనం ఇంకా ఆరో ఫంక్షన్స్ గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో సపోజ్ మనము ఇందులో ఈ ఐఆమ్ ఫంక్షన్ ఇది నార్మల్ ఫంక్షన్ అని ఉంది కదా, ఈ నార్మల్ ఫంక్షన్ని మనం ఒక వాల్యూ కింద పంపించామనుకో. ఓకే, దీన్ని ఒక వాల్యూ అనుకుందాం, పంపించేసి మనం ఇక్కడ ఏం తీసుకుందాము, టెంప్లేట్ లిటరల్ తీసుకున్నాం, దాని గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇలా రాసుకొని, సో ఇది మనకు అవసరం లేదు కదా, మనం డైనమిక్గా కాల్ చేస్తున్నాము. డాలర్ తీసుకొని ఇక్కడ వాల్యూ అన్ని మనం సేవ్ చేస్తే మామూలుగా నార్మల్ ఫంక్షన్ వచ్చింది. సరే, కొంచెం మనం డిఫరెన్స్ తెలుసుకోవడానికి ఇక్కడ నుంచే వస్తుందా లేదా అనేది చూసారు కదా, ఇది ఇక్కడ నుంచే తీసుకుంటుంది. సేమ్ దీనికి కూడా అలానే చేస్తామన్నట్టు, ఏ డిఫరెన్స్ ఉండదు. దీనికి మనం స్ట్రింగ్ ఇవ్వాలి, ఇక్కడనేమో ఇదంతా తీసేసి దీన్ని మనము బ్యాక్ టిక్ ఏంటి వాడాలి, ఇక్కడ బ్యాక్ టిక్ యూజ్ చేసి మధ్యలో వేసిన తర్వాత డాలర్ సైన్ తీసుకొని దీన్ని వాల్ అని కాల్ చేయాలి. ఈ వాల్ ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఇక్కడ నుంచి రావాలి. ఓకే, ఇక్కడ సేవ్ చేస్తే ఇక్కడ చూసారు కదా ఆరో ఫంక్షన్ వచ్చింది. ఇక్కడ నుంచే వస్తుందా లేదా అని తెలుసుకుందాం ఒకసారి. ఓకే, ఇక్కడ నుంచే వస్తుంది మనకి. ఫైన్. సో ఇక్కడ వరకు
మనము ఒకటే డిఫరెన్స్ చూసాము, ఏంటి అంటే ఫంక్షన్ కీవర్డ్ ఇక్కడ ఉండదు. ఓకే. ఈ ఫంక్షన్ కీవర్డ్ని మనం ఇందులో తీసేసి పారాంథసిస్కి కర్లీ బ్రేసెస్కి మధ్య ఆర్ ఫంక్షన్ పెట్టినాం, అదొక్కటి డిఫరెన్స్. సో ఇక్కడ నుంచి ఇంకా కొన్ని డిఫరెన్స్ అనేది చూద్దాం. ఇక్కడ మనకి సింగిల్ పారామీటర్ మాత్రమే ఉంది కదా మనకి. ఇలా సింగిల్ పారామీటర్ ఉన్నప్పుడు మనము ఈ ఈ ఏమంటారు, ఈ బ్రాకెట్స్ ఉన్నాయా, ఈ బ్రాకెట్స్ రాయకుండా కానీ నడుస్తుంది అన్నట్టు. చూడండి రిజల్ట్ ఏం మారలేదు, ఐఆమ్ యారో ఫంక్షన్ అని వచ్చింది. అయితే ఇంకోటి ఏంటిది అంటే, మనము ఒకవేళ ఈ కన్సోల్లో ఉన్న ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ సింగిల్ లైన్లో రాయగలిగితే, ఇప్పుడు సింగిల్ లైన్లోనే ఉంది, సింగిల్ లైన్ను రాయగలిగి, అయితే ఇది రిటర్న్ కావాలి మనకి. రిటర్న్ అంటే ఎగ్జాంపుల్కి మనం ఇలా, ఇప్పుడు ఇలా కన్సోల్ ఇక్కడ కాల్ చేసాం కదా, ఇలా కాల్ చేసే బదులుగా మనం ఏం చేద్దాము అంటే ఇదంతా తీసుకొని దీన్ని రిటర్న్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ కూడా మనం రిటర్న్ చేయొచ్చు, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, రిటర్న్. అయితే ఇక్కడ మనం లోపల కన్సోల్ రాసినాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫంక్షన్ని మనం కాల్ చేస్తున్నాం కదా, ఈ కాల్ చేసే ఎంటైర్ ఫంక్షన్ని మనం ఇప్పుడు కన్సోల్లో రాయాలి. ఓకే, ఏమొచ్చింది ఇక్కడ, ఐఆమ్ నార్మల్ ఫంక్షన్ అనేది వచ్చింది. అంటే ఏంది, ఈ నార్మల్ ఇప్పుడు ఏమైంది అంటే ఈ ఫంక్షన్ అనేది కాల్ అయింది, కాల్ అయిన తర్వాత ఈ ఫంక్షన్ రన్ అయిపోయి వాల్యూ అనేది ఇక్కడ యాడ్ అయిపోయి, ఈ టోటల్ ఏదైతే వాల్యూ ఉంటుందో, ఎప్పుడైతే వాల్యూ అనేది దీనికి యాడ్ అయిన తర్వాత ఏమవుతుంది, హలో వరల్డ్ ఐఆమ్ నార్మల్ ఫంక్షన్ అని చెప్పి ఒక పెద్ద స్ట్రింగ్ అనేది వస్తుంది మనకి. ఆ వచ్చిన స్ట్రింగ్ ఏమవుతుంది, ఈ ఎక్కడైతే మనం ఫంక్షన్ని కాల్ చేస్తున్నామో ఆ ప్లేస్లో రీప్లేస్ అయిపోతుంది. మీకు అది తెలుసుకోవాలి అనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే, ఇంకొక వేరియబుల్ స్టోర్ చేసి కూడా కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో బేసిక్ ఏంటంటే ఫంక్షన్ రన్ అయిపోయి, ఓకే, ఈ ఫంక్షన్ రన్ అయిపోయి ఈ ఏదైతే స్ట్రింగ్ మనం ఇక్కడ పంపిస్తున్నామో ఈ వాల్యూ ప్లేస్లో రీప్లేస్ అయిపోయి మనకి ఒక కంప్లీట్ స్ట్రింగ్ అనేది వచ్చింది. ఓకే, కంప్లీట్ వర్డ్ అనేది వచ్చి ఈ ప్లేస్లో రీప్లేస్ అయింది. ఓకే, సో ఇక్కడ కూడా మనము దీన్ని ఏం చేయాలి, ఇక్కడ కూడా సేమ్ కన్సోల్లో మనం కాల్ చేద్దాం. చూసారు కదా, ఇక్కడ ఏం చేసామంటే కన్సోల్ అనేది ఫంక్షన్ లోపల మనం చేసే బదులుగా ఫంక్షన్ లోపల రిటర్న్ రాసి, అంటే ఏదైతే వాల్యూ మనకు ఉందో దాన్ని రిటర్న్ చేసేసి ఈ ఫంక్షన్ని కాల్ చేసినాం కన్సోల్ లోపల. దానివల్ల ఏమైందంటే ఏదైతే వాల్యూ ఇక్కడ రిటర్న్ అవుతుందో ఆ రిటర్న్ అయిన వాల్యూ అనేది మనకి ఈ ప్లేస్లో రీప్లేస్ అయిపోయి మనకి కన్సోల్లో అనేది వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే, మీరు ఇక్కడ ఎప్పుడైతే ఇట్లా ఒకటే సింగిల్ లైన్లో మనము రాయాలనుకున్నప్పుడు ఇలా మనం తీసేసి చూడండి, హలో వాళ్ళు ఐఆమ్ యారో ఫంక్షన్ చూసారు కదా. అంటే ఏంటి, మనము ఎప్పుడైతే ఇలా సింగిల్ లైన్లో వాల్యూ అనేది రిటర్న్ చేయాలనుకుంటున్నామో, ఇక్కడ ఏంటిదంటే మీకు కర్లీ బ్రేసెస్ కనబడట్లేదు కదా, రెండు అది ఓపెన్ క్లోజ్ అనేది లేదు, ఇక్కడ రిటర్న్ అనేది కీవర్డ్ లేదు. యాక్చువల్గా జావా స్క్రిప్ట్ ఏం చేస్తుంది అంటే, యారో ఫంక్షన్ ఇలా మనం వాడినప్పుడు సింగిల్ లైన్లో ఉందనుకోండి, ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది దీన్ని రిటర్న్ కింద యాక్సెప్ట్ చేస్తా అన్నట్టు సింగిల్ లైన్లో ఉన్నప్పుడు. ఓకే, అంటే కర్లీ బ్రేసెస్ లేకుండా రిటర్న్ అనే కీవర్డ్ లేకుండా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇది రిటర్న్ చేస్తుంది. మీరు అనుకోవచ్చు కావాలంటే మనం ఈ వాల్యూ లేకుండా కన్ఫ్యూజ్ ఏమొద్దు అనుకుంటే ఇది కూడా మనం తీసేసి చెక్ చేసుకోవచ్చు. చూడండి హలో హ్యామ్ అనేది వచ్చింది. ఒకవేళ మనం ఆ వాల్యూని కాల్ చేసుకోవాలంటే ఇలా కాల్ చేసుకోవచ్చు. సరే, నేను ఈ వరల్డ్ అనే దాన్ని కూడా నేను ఇక్కడ పారామీటర్ కింద పంపించాలి అని అనుకుంటున్నా. ఓకే, ఇలా మనం కామాతో సపరేట్ చేసి అంటే ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా కానీ మనము ఈ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు పంపించచ్చు అన్నట్టు. అయితే ఏంటిది అంటే, ఇట్లా ఆర్గ్యుమెంట్స్ అనేటివి ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి అనుకో, అప్పుడు ఇక్కడ మనము ఈ పారామీటర్ లాగా తీసుకోవాలి అనుకుంటే
ఖచ్చితంగా బ్రాకెట్ అనేది వాడాల్సి వస్తుంది. ఎందుకు అంటే మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి, మోర్ దాన్ వన్ ఉన్నాయి కాబట్టి వాడాల్సి వస్తుంది. ఇక్కడ నేను ఏం చేస్తా అంటే వాల్యూ 1 వాల్యూ 2. వాల్యూ 1 అంటే ఏంది వరల్డ్, వాల్యూ 2 అంటే ఏంటి ఆరో ఫంక్షన్ అని. ఇక్కడ నేను వరల్డ్ ప్లేస్లో ఏం చేస్తా డాలర్ కర్లీ బ్రేసెస్ వాల్యూ 1. ఓకే, ఇక్కడ వాల్యూ 2. సేవ్. రిజల్ట్లో ఏ మార్పు లేదు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనకి పారామీటర్స్ మనం ఏవైతే ఇక్కడ యూజ్ చేస్తున్నామో అది ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు పారాంథసిస్ అనేది వాడాల్సిందే. ఒకవేళ ఓన్లీ ఒకటే ఉంటే పారాంథసిస్ వాడకుండా నడుస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేసాము మనం, ఏదైతే ఇక్కడ ఫంక్షన్ ఏదైతే రిటర్న్ చేస్తుందో అది సింగిల్ లైన్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఇది అనేది వాడచ్చు. ఓకే, ఇలా కాకుండా మనము ఒక ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తున్నాం అనుకో, అప్పుడు ఏం చేయాలి, ఖచ్చితంగా ఇట్లా రిటర్న్ అని వాడుకొని గ్రీటింగ్. ఇక్కడ ఏమైంది మనకి టోటల్గా ఏంది ఆబ్జెక్ట్ అనేది వచ్చింది. ఓకే, అయితే నాకు ఈ గ్రీటింగ్ అనేది కావాలి అంటే ఈ యారో ఫంక్షన్ ఏం చేస్తుంది, ఈ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది కదా. రిటర్న్ చేసిన తర్వాత మనము ఏం చేయొచ్చు, దీన్ని ఫస్ట్ ఏం చేద్దాం, ఒక కాన్స్టాంట్లో స్టోర్ చేసుకుందాం ఆబ్జెక్ట్ అని చెప్పేసి. ఓకే, ఆబ్జెక్ట్లో ఉన్న ఈ ప్రాపర్టీని మనం ఎలా యాక్సెస్ చేయొచ్చు, డాట్ నోటేషన్తో యాక్సెస్ చేయొచ్చు. చూసారు కదా, మారలేదు, ఐఎమ్ యారో ఫంక్షన్. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఇలా ఇప్పుడు ఇది కూడా చెప్పాలంటే సింగిల్ లైన్లోనే ఉంది, కాకపోతే మనము అయితే ఇది యాక్చువల్గా మనం ఏం రిటర్న్ చేస్తున్నాం, ఇక్కడ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తున్నాం. దీన్ని మనం ఇలా కూడా రిటర్న్ చేయొచ్చు. ఓకే, ఇలా కూడా రిటర్న్ చేయలేము, ఎందుకు అంటే పారెంథీసిస్ అనేది కర్లీ బ్రేసెస్ అనేది మన ఫంక్షన్కి కూడా అలానే ఉంటుంది కాబట్టి చేయలేం. సార్ నాకు దీన్ని ఇలానే రిటర్న్ చేయాలనుకుంటే మనం జస్ట్ ఏంటంటే కర్లీ బ్రేసెస్కి ముందు ఏం చేయాలంటే ఇట్లా పారెంథీసిస్ మన నార్మల్ బ్రాకెట్స్ని వాడుకోవాలి. చూసారు కదా, అప్పుడు ఏమవుతుంది అంటే ఈ నార్మల్ బ్రాకెట్స్ని వాడుకున్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది రిటర్న్ అయిపోతుంది. సో చెప్పండి, ఈ నార్మల్ పారెంథీసిస్ని మనం స్ట్రింగ్ కూడా వాడుకోవచ్చు ఇట్లా. ఆ, ఎందుకు అన్డిఫైన్ వస్తుంది మనకి అంటే ఇప్పుడు మనకు మనం రిటర్న్ చేస్తుంది ఆబ్జెక్ట్ కాదు స్ట్రింగ్, కాబట్టి మనకి ఎలా వస్తుంది. మనం ఏం చేద్దాము అంటే ఇది తీసేద్దాం. ఓకే, ఎస్డిఎఫ్. సో మీకు అర్థమైంది కదా, అంటే నార్మల్గా మనం ఒక స్ట్రింగ్ రాయాలనుకున్నా అని పారెంథీసిస్ని పెట్టొచ్చు. అయితే ఇంత ముందుకు ఎందుకు పెట్టామంటే ఇది యాక్చువల్గా ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తున్నాం కాబట్టి మనం పారెంథీసిస్ అనేది పెట్టినాం, అంతే తేడా. ఓకే, ఎందుకు అంటే ఆబ్జెక్ట్కి కూడా కర్లీ బ్రేసెస్ ఉంటుంది, ఫంక్షన్ కూడా స్టార్టింగ్ ఓపెన్ చేయడానికి కూడా కర్లీ బ్రేసెస్ ఉంటుంది కాబట్టి రెండు సేమ్ ఉండొద్దు కాబట్టి డిఫరెంట్గా రిటర్న్ కావాలి అంటే మనము ఇది మన నార్మల్ బ్రాకెట్ని వాడుకొని మనం రిటర్న్ చేసుకోవచ్చు. సో దీంతో ఏమైంది అంటే మనము యారో ఫంక్షన్తో సింగిల్ లైన్లో మనం ఏదైనా మెథడ్స్ అనేటివి సింగిల్ లైన్లో రాసుకోవచ్చు చాలా వరకు కొన్ని. ఇంకా ఏం చెప్పొచ్చు. ఓకే ఫైన్. సో ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం చేసిన దాంట్లో నిన్న మనం ఏం చేసాము, రైట్, టోటల్ చేసాం కదా. టోటల్ టోటల్ కాకుండా ఏం చేద్దామంటే ఫిల్టర్ చేద్దాం. నిన్నది ఒకసారి యారో ఫంక్షన్ తోని సింగిల్ లైన్లో మనం నిన్న ఆల్రెడీ చేసాం కదా, అలానే చేద్దాం. ఒకటి సింపుల్గా కాన్స్ట్ యానిమల్స్ డాగ్ స్ట్రింగ్ క్యాట్ క్యాట్. ఓకే, మనం ఏమనుకున్నాం నిన్న సింగిల్ ఆబ్జెక్ట్ తీసుకోవాల్సి వస్తుంది కదా. ఓకే,
రైట్, ఇలానే ఉండండి, నో ప్రాబ్లం. హార్స్ అని తీసుకుందాంలే. ఇక్కడ ఏం చేయాలి అంటే మనము డాగ్ అంటే మనం ఈ అరేలో క్యాట్ ఉంటుంది కదా, క్యాట్ని మాత్రము మనము సపరేట్గా ఒక దాంట్లో సేవ్ చేయాలి అన్నట్టు. అది మనకి టాస్క్ అనుకుంటే ఇక్కడ కాన్స్ట్ ఫిల్టర్డ్ యానిమల్, ఇక్కడ ఏం చేద్దాము అంటే యానిమల్స్ డాట్ ఫిల్టర్. ఓకే, సో ఈ ఫిల్టర్ అనేది నార్మల్గా ఒక ఫంక్షన్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, ఇలా ఫంక్షన్ ఈ ఫంక్షన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఫంక్షన్ యాక్సెప్ట్ చేసి ఏం చేస్తుంది, ఇక్కడ మనకి తెలుసు కదా, ఈ ఫంక్షన్ అనేది ఎవ్రీ అరే యొక్క ఎలిమెంట్ నుంచి లూప్ చేసుకుంటూ ఈ డాగ్ అనేది యానిమల్కి వస్తుంది, క్యాట్ అనేది యానిమల్కి వస్తుంది. ఫస్ట్ లూప్లో డాగ్, సెకండ్ లూప్లో క్యాట్ వస్తుంది కదా, అలా వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఇఫ్ మనం ఏమన్నా హార్స్ని తీసుకుందాం, ఇక్కడ క్యాట్కి బదులుగా హార్స్ని తీసుకుందాం. అంటే యానిమల్ అనేది ఈజ్ ఈక్వల్ టు హార్స్ అయినప్పుడు, అంతే. హార్స్ అయినప్పుడు మనం ఏం చేద్దాము అంటే రిటర్న్ యానిమల్ రిటర్న్ చేద్దాము. చేసిన తర్వాత అసలు ఈ యానిమల్లో ఏమొచ్చింది అనేది చూద్దాం. లాగ్. ఓకే, చూసారు కదా, మనం ఈ కండిషన్ని బేస్ చేసుకొని హార్స్ అనే దాన్ని తీసుకొచ్చినాం మనం. ఓకే, సో మీరు మీరు అనొచ్చు ఏంది ఇక్కడ స్ట్రింగ్ ఏముంది కదా, ఇక్కడ ఉంది, డిఫరెన్స్ ఏముంది. జస్ట్ మనకి ఏంది అంటే మన యారో ఫంక్షన్ తెలుసుకోవాలని చెప్పేసి ఇలా జస్ట్ మాత్రమే ఇచ్చాను అంతే. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ ఈ ఫంక్షన్ని రిమూవ్ చేస్తున్నా. ఇక్కడ నేను ఏం చేస్తా, యారో ఫంక్షన్ ఇచ్చేసిన, సేవ్ చేసిన, రిజల్ట్ వచ్చేసింది అయినా కానీ మనకి. ఓకే, సో దాని తర్వాత నేను ఏం చేస్తా అంటే ఓకే, అయితే దానికి ముందు మీకు చెప్పాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఇఫ్ ఉంది కదా, ఇఫ్ అనేది కర్లీ బ్రేసెస్ ఇక్కడ మనకి ఇలా ఉన్నప్పుడు ఏం చెప్తాము అంటే దీనికంటే ముందు రైట్. సో ఇఫ్ కండిషన్ ఏంటి అంటే ఇక్కడ కూడా సేమ్, అంటే మనం ఇఫ్ కండిషన్కి కర్లీ బ్రేసెస్ అనేది మల్టిపుల్ లైన్స్ రాసినప్పుడు కర్లీ బ్రేసెస్ వాడతాం అన్నట్టు బేసిక్గా. ఇక్కడ మనం మల్టిపుల్ లైన్ వాడలేదు. ఇంకోటి చూడడానికి కొంచెం నీట్గా కనపడడానికి కూడా వాడతాం. కానీ మనం ఇఫ్ కండిషన్ని ఈ కర్లీ బ్రేసెస్ లేకుండా కూడా వాడుకోవచ్చు. ఓకే, ఇవి రిమూవ్ చేసేస్తున్నా, కర్లీ బ్రేసెస్ని రిమూవ్ చేసి ఇక్కడ వేస్తున్నా. సో అయినా కానీ మనకు అవుట్పుట్ అనేది వచ్చింది. ఇప్పుడు మీరు చూసారా, ఇఫ్ కండిషన్ మొత్తం కూడా సింగిల్ లైన్లో వచ్చింది కదా. ఇప్పుడు సింగిల్ లైన్లో మనకు వచ్చింది కాబట్టి మనం ఏం చేయొచ్చు, దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టొచ్చు కదా. రైట్, ఇక్కడ మనము అయితే ఇక్కడ ఒక్క విషయం ఏంటి అంటే మనకి ఈ ఇఫ్ కండిషన్ అనేది మనం సింగిల్ లైన్లో వాడుకోవడానికి లేదు. అయితే దీని గురించి ఏం చేద్దాము అంటే మనకి సింపుల్గా ఒక ఆపరేటర్ అనేది ఉంటుంది, క్వశ్చన్ మార్క్. అంటే ఇఫ్ కండిషన్ బదులుగా మనము ఈ క్వశ్చన్ మార్క్ అనేది మారుతాము. దీన్ని టెర్నరీ ఆపరేటర్ అంటారు మనం. సో ఇక్కడ బేసిక్గా నేను ఏం చేస్తున్నా అంటే మీ టెర్నరీ ఆపరేటర్ తర్వాత క్లాస్లో మీకు చెప్తాను. ఇక్కడ మనం బేసిక్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి, యానిమల్ అనేది హార్స్కు ఈజ్ ఈక్వల్ అయితే, అంటే క్వశ్చన్ మార్క్ ఏంటి, యానిమల్ అనేది హార్స్కి సమానమా కాదా అని చెప్పి మనం అడుగుతున్నాం. అడిగినప్పుడు సమానం అయితేనేమో ఈ యానిమల్ అనేది రాయి, అంటే యానిమల్ అనేది చెయ్యి. సమానం కాకపోతే ఏం రాయకు, అంటే నాట్ ఫౌండ్, మనకు హార్స్ అనేది ఫౌండ్ కాలేదని చెప్పి పెడదాం. ఓకే, అయితే మనం ఇక్కడ వేయాల్సింది ఏంటి అంటే
యానిమల్ ఓకే, సరే దీని తర్వాత చూద్దాంలే మనము. ఓకే, యానిమల్ ఈజ్ ఈక్వల్ టు హార్స్ అయినప్పుడు ఓకే. సో మనం అవన్నీ మిగతా అన్ని వదిలేద్దాము. జస్ట్ ఏంటి అంటే యానిమల్ ఈజ్ ఈక్వల్ టు హార్స్ అయినప్పుడే యానిమల్ అనేది రిటర్న్ కావాలని చెప్పి రాసిన, అంటే ఇఫ్ కండిషన్ బదులుగా ఇది రాస్తాం. ఇది అండ్ ఆపరేటర్ అంటాం దీన్ని. మనం దీని గురించి కూడా తర్వాత క్లాస్లో చెప్పుకుందాం. అంటే బేసిక్గా మనం ఈ ఈ కండిషన్ ఒక్కటి వదిలేస్తే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనం సింగిల్ లైన్లో రాసుకోవచ్చు చాలా వరకు. అంటే దీనివల్ల ఏంటిది బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సిన యారో ఫంక్షన్ గురించి అంటే నార్మల్ ఫంక్షన్ని మనము యారో ఫంక్షన్లో రాయడం వల్ల ఏంటి అంటే తక్కువ లైన్స్ అనేటివి రాయొచ్చు, తక్కువ లైన్స్లో కోడ్ రాయొచ్చు. ఇంకోటి కోడ్ చూడడానికి బాగా నీట్గా ఉంటుంది. సో బేసిక్గా ఏంది ES6 అనేదే ప్రీవియస్గా ఉన్న లాంగ్గా రాసే కోడ్ అంతా కూడా షార్ట్గా ఎలా రాయొచ్చు అనే విధంగా మీద బేస్ చేసుకొని మోస్ట్లీ ఏమంటారు ఈ ఫీచర్స్ అనేటివి యాడ్ అయినాయి. సో మనం నెక్స్ట్ క్లాస్లో యాడ్ ఈవెంట్ లిజనర్ గురించి చూద్దాము.